యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు పాడదామా చెప్పాలి యేసు సార్ చెప్పండి యేసు రక్తం అని చెప్పండి యేసు రక్తం చెప్పండి యేసు రక్తమే చేయం చెప్పండి గట్టిగా చెప్పండి యేసు రక్తమే. మీకు ఎప్పుడు భయం వేసినా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే అయ్యారు నిద్ర పట్టట్లేదు అయ్యారు ఆకలి వేయట్లేదు లేదంటే అది అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అంటే ఎక్కువ నేను అంటాను లోకానుసారంగా ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళకి జపాలాగా కొన్ని చెప్తారు కదా. నేను అంటాను దేవుని నమ్ముకొని యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారంట వారికి ఆయన రక్తంలోనే సమస్తమును ఆయన సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా హల్లెలూయా. ఆయన రక్తం పరిశుద్ధపరిచేది. నేను అంటాను యేసు రక్తమే చేయం. ఏ భయం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ అధైర్యం వచ్చినా ఏ పరిస్థితులు బలహీనమైనటువంటి పరిస్థితులు ఏది ఎదురైనా కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే యేసు రక్తమే. గట్టిగా చెప్పండి యేసు రక్తమే. చెప్పాలి యేసు రక్తమే మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. యేసయ్య రక్తం చెప్పాలి మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారే. చెప్పాలి యేసు రక్తము రక్తము చప్పట్లు యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము పరమ రక్తము యేసు రక్తం. చప్పట్లు కొట్టాలి గట్టిగా నిద్ర రాదు చప్పట్లు కొట్టాలి దగ్గర యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తం. అందరూ చప్పట్లు కొడదామా అందరి నోట యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము పరమ యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. గట్టిగా చెప్పరే మా గొంతులు పోతాయి కానీ మీ గొంతులు ఎందుకు బాగు నాకు అర్థం కాదు. మళ్ళీ మైకులో మాట్లాడేది మేమే పోయేది మా గొంతులే. మీరు గట్టిగా చెప్పరే చేతులు పైకి హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తంలో మనం కడగబడాలి. అందరూ ఈ మాట చెప్పండి దేనిలో కడగబడాలా? ఇప్పుడు ఒక వస్తువు ఉంది దీని కింద పడేస్తున్నా దీనికి ఏమంటుంది చెప్పరు పగలటం పక్కన పెట్టాను ఏమంటుంది ముందు మట్టి మురుగంటిది. ఈ మురుగంటి దీనికి అవ్వకన్నా ఈ తెల్ల జేబులో నేను పెట్టుకోగలనా?
పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ దేవుని యొక్క పరలోక రాజ్యం ఈ తెల్లటి వస్త్రం లాంటిదైతే, ఈ తెల్లటి జేబు లాంటిదైతే, ఈ మలినమైన దాన్ని పరలోకంలోకి నేను తీసుకెళ్ళలేను. నేను అంటాను, మరి దీన్ని ఏం చేయాలి? నేను శుభ్రం చేయాలి. చెప్పండి, దీన్ని ఏం చేయాలి? మనందరి గురిగా ఎక్కడ బతికితే ఎన్నాళ్ళు బతుకుతామండి? చెప్పండి. మహా అయితే చిన్న వాళ్ళే చచ్చిపోతున్నారు, చిన్న వయసు వాళ్ళు చచ్చిపోతున్నారు, చిన్న బలహీనతలు, ఇప్పుడు జ్వరాలు వస్తే జ్వరాలకు సరిపోవట్లేదు మన దేహం, తెలుసా? బలహీనతలకు సరిపోవట్లేదండి. నేను అంటాను, చచ్చిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ చివరి దినాల్లో నువ్వు కడగబడితే, యేసు నిజమైన దేవుడు అని విశ్వాసం వచ్చి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, నిశ్చయంగా ఆయన రాజ్యాన్ని నీకు, ఆయన రాజ్యంలో ఒక గొప్ప స్థానాన్ని నా దేవుడు మీకు కలగ చేయను గాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమె.